న్యాయవాదుల ఐక్యత అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్షన్ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్షన్ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే న్యాయవాదుల ఐక్యత రిపనేషన్ వెంటనే రిపనేషన్ వెంటనే రిపనేషన్ వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే రిపనేషన్ వెంటనే రిపనేషన్ వెంటనే రిపనేషన్ వెంటనే అధికార దుర్వినియోగం పాల్పడుతున్న రిపనేషన్ వెంటనే ఆగస్టు 6వ తారీఖు 2015 రోజు ఆసిఫాబాద్ న్యాయవాది అయినటువంటి పి నరహరి గారి మీద అకారణంగా దౌర్జన్యం చేసి ఒక 10 మంది వ్యక్తులు కళ్ళల్లో కారపొడి పోసి చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈ తగాదా విషయమై పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్న స్థానికుల వల్ల అతను బతికి బయటపడడం జరిగింది. ఈ విషయంపై పోలీసు వారు రెబ్బెన్ గారు శ్రీ చంద్రశేఖర్ గారికి ఫిక్షన్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఉల్టా మన న్యాయవాద సోదరులైన నరహరి గారి పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అలాగే ఈయన ఇచ్చిన కంప్లైంట్ దృష్టిలో పెట్టుకొని 323 IPC సెక్షన్లో బుక్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తుంటే హైకోర్టులో ఆ భూమి విషయమై రిట్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉన్నది. ఆ కాపీ హైకోర్టు ఆర్డర్ కూడా SI గారికి చూపించడం జరిగింది. అట్లాంటి హైకోర్టు ఆర్డర్ను కూడా బేఖాతరు చేస్తూ ఈ న్యాయవాదుల పైన పోలీసులు కూడా దృష్టిగా ప్రవర్తించడం జరిగింది. ఈ విషయమై ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ జిల్లా బార్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వారు కోర్టు అబ్స్టైన్ వరకు మొత్తం ఈ విషయం పైన చేయడం జరిగింది. 30 మంది సీనియర్ న్యాయవాదుల బృందం కలిసి DSP గారి దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా తగిన స్పందన లేదు. కాబట్టి ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని న్యాయవాదుల పిలుపు మేరకు మంచిర్యాల బార్ అసోసియేషన్ తరఫున కూడా ఈరోజు అబ్స్టైన్ వర్క్ చేసి కోర్టు విధులు బహిష్కరించి రాష్ట్రంలో కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయకపోతే న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే వ్యవస్థ దాపురిస్తుంది. హైకోర్టు ఆర్డర్ కూడా బేఖాతరు చేస్తూ SI గారు చేసిన వారిపై శాఖాపరమైన చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేయవలసిందిగా, అలాగే నిందితులపై అటెంప్ట్ మర్డర్ కేసును బుక్ చేసి వారిని తగిన విధంగా శిక్షించాలని వాళ్ళకు పోలీసు వారు అండదండల నుండి రాజకీయ ఒత్తిడితో ఇలా జరుగుతుంది. ఇప్పటికైనా పోలీసు వారు మారండి. రాజకీయాల చేతలు కబందాస్తలో మీరు నగిలిపోవద్దు. ఆ రాజకీయాల వల్ల మీ పోలీస్ శాఖకే అప్రతిష్ట పాలవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కోర్టు వారు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎవరైనా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు న్యాయం చేయాలి తప్ప ఎవరు ఒక రాజకీయ నాయకులు కొమ్ముకోవాల్సిన మర్యాద కాదది. దయచేసి ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి. దీనికి సంబంధించే ఈరోజు మంచిర్యాల బార్ తరఫున కోర్టు విధులు పరిష్కరించి రాష్ట్ర కార్యక్రమం ఏర్పాటు చేయండి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత.